దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నట్లయితే నీవు ధన్యుడవు. నీవు బడబోతున్నావు. రానున్న రోజులు నీకు, నీ కుటుంబానికి బహు ఆశీర్వాదాలు రాబోతూ ఉన్నాయి. ఈ మాటలు నేను చెప్పేవి కావు. దేవుడు మాట తప్పని దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఇవి. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. నీవు ఆయన కట్టడలను అనుసరించి జీవిస్తున్నావా? అయితే నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ ముందు ఎంత సమస్య ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీవు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. బహుశా నీవు ఇప్పుడున్నటువంటి స్థితి, నేను లేవలేనని అనుకుంటున్నావేమో ఈ స్థితి నుంచి. నా ఆరోగ్య సమస్యలు నన్ను లేపలేవని అనుకుంటున్నావేమో. నేనున్నటువంటి ఆర్థిక సమస్యలు ఇక నా జీవితం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నీవు నా కట్టడలను గైకొని జీవిస్తున్నావు కాబట్టి నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా పెట్టబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు జీవితాన్ని చూసినట్లయితే ఆయనున్న పరిస్థితి జైలు, ఆయనున్న పరిస్థితి బానిస, ఆ తర్వాత జైలు. అలాంటి స్థితిలో కూడా ఆయన దేవునికి యథార్థంగా ఆయన కట్టడలను అనుసరించి జీవించాడు. ఆయన జీవితాన్ని మనం చూస్తే ఐగుప్తు రాజు అయిపోయినాడు, చక్రవర్తిగా అయిపోయినాడు. దేవుడు ఆశీర్వదించినాడు. మరి నీ జీవితాన్ని దేవుడు దీవించాలనుకుంటున్నాడు. నీ స్థితి, నీ గతి ఇప్పుడు ఏ స్థితిలో ఉందో నువ్వు దాన్ని చూసి బాధపడుతున్నావేమో. ఆయన నిన్ను బాధపడొద్దని ఆయన కోరుచున్నాడు. ఆయన నిన్ను బహుతరములకు ఆశీర్వాదకరంగా నిలవబెట్టబోతూ ఉన్నాడు. ఎందుకంటే నీవు ఆయన కట్టడలను గైకొని జీవిస్తూ ఉన్నావు. నువ్వు ఆయన కట్టడలను గైకొని జీవించినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి అనారోగ్య సమస్యలో ఉన్నా, ఎలాంటి అప్పుల బాధలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా అవన్నీ నిన్ను ఆపలేవు. నీ ఎదుగుదలను, నీ ఆశీర్వాదాన్ని ఆపలేవు. అటన్నింటిలో నుంచి విడిపించి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ దేవుడు నిన్ను నిలపబోతూ ఉన్నాడు. యోసేపు జీవితంలో సొంత అన్నలే బానిసగా అమ్మివేశారు. అక్కడి నుంచి జైలు జీవితం. ఆయన జీవితంలో ఇక ఎదుగుతానన్నటువంటి నిరీక్షణ, ఆ యొక్క ఆశ లేని స్థితిలో నుంచి దేవుడు ఆయనని లేపి ఐగుప్తు రాజుగా చేసి ఉన్నాడు. మరి నీ జీవితంలో కూడా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఆయన మాట తప్పని దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా పెట్టబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.